సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు చేపలు ఫ్రై చేసుకుంటాము. చూడండి, నేనైతే 1 కేజీ చేపలు తీసుకున్నానండి. ఇవి ముక్కలు ఫ్రై చేస్తాను. కొన్ని చేపలు పులుసు పెట్టుకున్నానండి ఆల్రెడీగా. తలలు, తోకలు, మధ్య ముక్కలు కలిసి కొన్ని పులుసు పెట్టుకున్నాను. ఇవి ఫ్రై చేస్తానండి. ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నేనైతే బాగా కడుక్కున్నానండి, నిమ్మకాయ ఉప్పు వేసి 5-6 సార్లు బాగా కడుక్కున్నానండి చేపలు. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టం అండి. చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టం అండి. ఇప్పుడు మీకు చూపించేస్తాను చేపల ఫ్రై ఎలా చేయాలో. రండి, కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోద్దండి. చేపలు 10 నిమిషాల్లోనే చేపల ఫ్రై చేసి చూపిస్తానండి మీకు ఎలా చేసుకోవాలో. ఇదిగోండి, కారం, సాల్టు, కారం, ధనియాల పొడి, మసాలా గుండ, పసుపు అండి. ఈ రెండైతే వేయడం లేదండి. జీలకర్ర, మినపప్పు చేపల ఫ్రైలో వేయరు కదా. ఇదిగోండి సాల్ట్ ఇప్పుడు వేస్తాను. చూసి వేసుకోండి. మీరు ఎంత తినగలరో కారం, ఉప్పు చూసి వేసుకోండి. అలాగే కారం, అలాగే ధనియాల పొడి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. కారం, సాల్టు, ధనియాల పొడి, పసుపు అండి. ఎక్కువగా వేస్తే పసుపు వాసన వస్తుందండి. అలాగే ఇదిగోండి ఫిష్ మసాలా వేసుకుందాం. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఫిష్ మసాలా వేస్తాను. ఇదిగోండి, పులుసు పెట్టుకున్న వేసుకోవచ్చండి. పులుసు పెట్టుకున్న వేసుకోవచ్చు. అలాగే నిమ్మ చెక్క వేస్తానండి, నిమ్మకాయ. అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే కార్న్ఫ్లోర్ వేస్తానండి. ఇదిగోండి, కొంచెం వేద్దాం కార్న్ఫ్లోరు. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టమేనే. అందరి దగ్గర ఉండదు కదండి కార్న్ఫ్లవరు. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందామండి. ఫిష్ మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు మొత్తంగా అన్నీ కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలాగా సైడ్ డిష్ లాగా సాంబార్తో కానీ బిర్యానీతో కానీ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. కలిపి మీకు చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్నాను. నిమ్మకాయ వేసుకోలేదండి, మీకు చూపిస్తాను. నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. చేపలంటే అన్నం కొంచెం ఎక్కువే తింటాం కదండి. చేపల ఫ్రై అన్నా, చికెన్ అన్నా, మటన్ అన్నా బాగా తింటామండి. అలాగే నిమ్మకాయ ఇంకో ముక్క వేసుకుందాం. ఒక 2 సంవత్సరాల కిందట పెట్టానండి చికెన్ ఫ్రై. చికెన్ కాదు, ఫిష్ ఫ్రై పెట్టానండి. చేపల ఫ్రై పెట్టాను. చూడండి, కింద లింక్ ఇస్తాను మీకు. అలాగే మసాలా అన్నీ వేసుకున్నాం కదండి. మసాలా పొడి వేసుకోలేదు. ఇది ఘాటు మసాలా అండి, చాలా ఘాటుగా ఉంటుంది. అన్నీ కలిపేసుకున్నాం. ఇప్పుడు చేపలన్నిటికీ పట్టించాలండి.
చేపలు అన్నిటికీ పట్టించాలి. నేను బాగా కడుక్కున్నానండి. చేపలు బాగా నీసు వాసన వస్తాయి కదండి, మంచిగా కడుక్కోవాలండి. సిమ్లో పెట్టి వేయించాలి. చేపలు ఎక్కువ ఫ్లేమ్లో వేయించకూడదు, మాడిపోతాయి, లోపల ఉడకవండి. ఎక్కువ ఫ్లేమ్లోని మట్టుగా వేయించకూడదు, తక్కువలోనే వేయించుకుంటే బాగా లోపల దాకా ఉడుకుతుందండి. ఇలాగా అన్ని చేపలకి ఇలా పట్టించాలి. ఇవి చెరువు చేపలండి. ఇది చెరువు చేపలు. మళ్ళీ మీకు చూపిస్తానండి అన్నీ పట్టించాక మొత్తం. అన్నీ పట్టించి మీకు చూపిస్తాను. ఈ విధంగా అన్నీ మసాలా అంతా పట్టించాలండి. పట్టించి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేపలు చాలా బాగుంటాయండి. అలా పెట్టుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం కూడా అన్నీ పడతాయండి అలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఆల్రెడీగా నేను పులుసు కూడా పెట్టుకున్నానండి. తలలు, తోకలు, కొన్ని మధ్య ముక్కలు 1 కేజీ తెచ్చుకున్నాను చేపలు. నేను ఆల్రెడీగా కళాయిలోని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చేప అయితే వేయిద్దాం. చాలా బాగుంటుందండి ఇలా వేయించుకొని తింటే. ఫ్రై చాలా బాగుంటుందండి. పులుసు కంట చేపల ఫ్రై ఇలాగే పిల్లలు తినేస్తారండి, ఇష్టంగా చాలా తింటారు ఫ్రై అయితే. చేపల ఫ్రై సిమ్లో పెట్టి బాగా వేయిస్తున్నానండి. అయిపోయిందండి, తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా ఏగిందో. చాలా బాగా ఏగింది. అన్నం పెట్టుకొని తినేయడమేనండి, మరి ఎందుకండి ఆలస్యం. ఇదిగోండి ఉన్ని చేపలు కూడా వేసేస్తాను. ఫ్రై చేసుకుంటే కొంచెం పెద్ద ముక్కలు కోయించండి. చిన్న ముక్కలు అయితే బాగోవండి, విరిగిపోతాయి. కొంచెం పెద్ద సైజు ముక్కలు కోయించుకుంటే ఫ్రైకి చాలా బాగుంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా. బాగా కరకరలు ఆడినట్టుగా వేగించాలండి. చేపలు సిమ్లో పెట్టి వేయించాలి. తినేటప్పుడు కరకరలు ఆడాలండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి చేపలు ఇలా వేయించుకోవాలి. అన్నీని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలండి, ఆయిల్ అంతా పోతుంది. టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ పోగానే తినొచ్చండి ఈసారి. ఇదిగోండి నేను టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఆయిల్ అంతా లాగేస్తుంది కదా. ఎంత రెడ్గా ఏగాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి. చేపల ఫ్రై, ఫిష్ ఫ్రై, అలాగే కరివేపాకు వేయించుకుందాం. ఇదిగోండి
చేపలు ఫ్రై చేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఎంత బాగుందండి చూడడానికి, అలాగే తినడానికి కూడా అంత రుచికరంగా ఉంటుంది. బిర్యానీతో కానీ, అన్నంతో, సాంబార్తో, రసంతో అన్నం తింటే, నంచుకొని తింటే సైడ్ డిష్ లాగా చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది చేపల ఫ్రై. చూడండి నేనైతే ఈ విధంగా సింపుల్గా చేశానండి. చాలా బాగుందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఉల్లిపాయ నంచుకొని, నిమ్మకాయ పిండుకొని ఈ చేపల మీద ఇలా పిండుకొని తింటే ఉంటుంది గుమగుమ. మాటలు లేవండి తినడానికి, మాట్లాడుకోవడాలు లేవు, అంత ఎమ్మీగా ఉంటుంది. నచ్చిందండి చేపల ఫ్రై. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి అబ్బా, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎవరు కూడా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదండి. ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఫిష్ ఫ్రై, చేపల ఫ్రై ఎమ్మీ. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.